तो प्रभु को जो विश्वास किया, उद्धार पाया, उनकी मार्ग में चलना चाहिए। ఎంతమంది అయితే భక్తులు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది నడుస్తున్నారు వారి మార్గంలో మనం కూడా నడవాల్సిన అవసరం ఉంది. ख्वाब में रहना है అదే ఆలోచనలో తలంపుల్లో ఉండాలి మనం हमेशा। ఎల్లప్పుడు కూడా मसीहा लोग క్రైస్తవులు అన్న మనం ख्वाब में रहना है, ఒక ఆలోచన కలిగి ఉండాలి. दुनिया में नहीं खोना। లోకంలో మనం మునిగిపోకూడదు. कुछ मसीहा लोग खोया कुआ जैसा रहता है, కొంతమంది ఈ లోకంలో మునిగిపోయి ఏదో పోగొట్టుకున్న వారిగా खोया ఉంటారు, कुआ जैसा लगता है। ఏదో పోగొట్టుకున్న వారిగా ఉంటారు. हाँ, थोड़ी देर बाइबल पढ़ते हैं, కాసేపు బైబిల్ చదువుతారు, थोड़ी देर प्रार्थना करें, కాసేపు ప్రార్థన చేస్తారు. वो भी ये तो अनालोचना। वो भी कुछ ऐसे सोचते हुए, लेकिन बाइबल कहती है पूर्ण मन से, पूर्ण आत्मा से, पूर्ण हृदय से। కానీ బైబిల్ చెప్తుంది పూర్ణ మనసుతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయంతోను అని. मैं परिपूर्ण हूं, तुम लोग भी परिपूर्ण हो जाओ करके प्रभु ने कहा। నేను పరిపూర్ణ కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి అని ప్రభు చెప్తున్నారు. अगर हम प्रभु के मार्ग में चलेगा तो, మన ప్రభు మార్గంలో నడిచినట్లయితే, धार्मिकता में चलेगा तो నీతి మార్గంలో నడిచినట్లయితే हमें जो चाहिए वही इंतजाम करेंगे। మనకి ఏది అవసరమో ఆయనే మన కోసం वो इंतजाम करता है, ఆయన కంపల్సరీగా మన కోసం क्योंकि సిద్ధపరిచి बाइबल में लिखा है बाइबल में अपने राइट प्रिय पुत्र को देने के लिए उसने पीछे नहीं हटे है, तो बाकी कामों देने के लिए वो पीछे हट जाएंगे। తన సొంత కుమారుని మన కోసం అనుగ్రహించడానికి వెనకాడని ఆయన మిగిలిన మనకి ఎందుకు అనుగ్రహించడు? भाइयों बहनों, సహోదరి प्रभु को సహోదరులారా, मन को जान करके हम आगे बढ़े। దేవుని మనసును ఎరిగి మనం ముందుకు సాగాలి. प्रभु की मन को जानना, దేవుని మనసును ఎరగాలి. उनकी मन की आलोचना क्या है, विचार ఆయన क्या है, మనసులో ఆలోచన उनका भली बात ही जानना बहुत जरूरी है। ఆయన విషయాల గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకుని ఉంటాం ఎంతో అవసరం. प्रिय भाइयों बहनों, సహోదరి हम సహోదరులారా, प्रभु में बढ़ने के लिए हमारा सामने बहुत नबी लोगों का है और अच्छे लोग हैं, भले लोग हैं, बाइबल में उसमें पवित्र आत्मा ने लिखवाया है। మన ప్రభువులో ఎదగటానికి మనకంటే ముందు ఎంతో మంది ప్రవక్తలు, మంచివారు, గొప్ప గొప్పవారు, వాళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. प्रेरित लोग, అపోస్తల గురించి కూడాను. प्रेरित लोग అపోస్తల हमारे लिए एक आदर्श है। మనకు ఒక ఆదర్శంగా ఉన్నారు. आइए, రండి, आज ऐसा एक राजा है, అలాంటి ఒక రాజుని గురించి, इजराइल का राजा, ఇజ్రాయేలు రాజు, एक चुनी हुई वंश में वो पैदा हुआ है, ఏర్పరచబడిన వంశం నుండి వచ్చిన ఆయన. लेकिन కానీ वो इतना गिरी हुई इंसान है, वो ఆయనంతా పడిపోయిన పనులు చేశాడంటే परमेश्वर को भी गुस्सा आ गया। దేవునికి కూడా కోపం వచ్చింది. भाइयों बहनों, సహోదరి సహోదరులారా, बाइबल में लिखा है बाइबल में अन्य जातियों से मिलके नहीं रहना, उनको शादी नहीं करना। అన్న జనులతో కలిసి ఉండద్దు, వాళ్ళతో వియ్యమందొద్దు అని. क्यों? ఎందుకు? वो सृष्टि को पूजा करते हैं, ఎందుకంటే వాళ్ళు సృష్టిని పూజిస్తున్నారు, हम सृष्टिकर्ता को पूजा करते हैं। మనం సృష్టికర్తను పూజిస్తున్నాం. इसलिए అందుకనే कभी भी अन्य जातियों से हम कभी भी विवाह नहीं करना चाहिए, नामदारी मसीहा लोग से भी दूर रहना चाहिए। మనం అన్ని జనులతో వియ్యమందకూడదు, నామకార్థ క్రైస్తవులతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ये क्रिश्चियन जीवन में बहुत ध्यान से इसको रखना पड़ेगा। క్రైస్తవ జీవితంలో ఈ విషయాలు ఎంతో ఆలోచన. आहाब है एक राजा, ఒక రాజు ఆహాబు ఉన్నాడు. आहाब है उमरी का पुत्र। ఆయన ఒమ్రీ కుమారుడు. आइए, రండి, 16वीं अध्याय, एक राजा 16वीं अध्याय 17 अध्याय में आज हम प्रभु के बारे में हम थोड़ा ध्यान कर ले लेंगे। మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 17వ వచనం ద్వారా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 16:29 में लिखा है, 16:29 రాయబడి ఉంది, यहूदा के राजा आसा के 38वें वर्ष में उमरी का पुत्र आहाब इजराइल पर राज्य करने लगा। యూదారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఏలుచుండెను. इजराइल पर शोमरोन में 22 वर्ष तक राज्य करता रहा। షోమ్రోనులో ఇజ్రాయేలు వారి మీద 22 సంవత్సరములు ఏలుచున్నాడు. बहुत कुकर्म किया उसने, ఎన్నో భయంకరమైన పనులు చేశాడు. हाँ लिखा है। ఇక్కడ రాయబడి ఉంది, परमेश्वर की दृष्टि में बहुत बुरा है वो। దేవుని దృష్టికి చెడుతనం చేశాడు. कैसे पता चलेंगे परमेश्वर दृष्टि में ये व्यक्ति बुरा है? ఎలా తెలిసింది ఈయన దేవుని దృష్టికి చాలా చెడు నడుతున్నాడు? చెడు धर्मशास्त्र के विरुद्ध चला। ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా. आज भी ये मसीहा लोग है, बहुत गंदा काम करते हैं, बहुत विरुद्ध चलते हैं, कैसे पता चलेंगे? ఈ రోజు కూడా క్రైస్తవులు చాలా చెడు నడుస్తున్నారు, చాలా చెడ్డవారు అని ఎలా చెప్పగలం?
बाइबल को देखते हम, బైబిల్ చూస్తాం మనం. बाइबल को देख के क्रिश्चियनिटी को लाइफ को देखते हम। మనం బైబిల్ చూసి క్రైస్తవుడు అన్న వారి జీవితాన్ని मैं చూస్తాం. कई बार बताया, నేను చాలా సార్లు हम చెప్పాను, जो भी काम करें बाइबल थ्रू काम करें। మనం ఏది చేసినా గానీ బైబిల్ చూసి బైబిల్ ద్వారా చేయాలి. परमेश्वर की दृष्टि में लोगों को देखना है, దేవుని దృష్టిలో మనుషులను చూడాలి. हम अपना दृष्टि में नहीं, మనం మన దృష్టిలో अपना చూడకూడదు, मनमर्जी दृष्टि में नहीं, మన సొంత ఆలోచనలతో కాదు. कक्षा क्रोध दाग ऐसा नहीं, మనలో క్రోధము, కక్షలు, భేదాలు పెట్టుకుని, అసూయ పెట్టుకుని కాదు. बाइबल के थ्रू एक व्यक्ति को हम देखना है, బైబిల్ ప్రకారంగానే ఒక మనిషిని మనం तब చూడాలి. पता चलेगा वो ये व्यक्ति बुरा है, अच्छा नहीं, అప్పుడు మనకు తెలుస్తుందా ఈ మనిషి చెడ్డవాడు, మంచివాడు కాదు, अच्छा काम नहीं कर रहे। ఈ మంచి పనులు చేయటం तब లేదు. परमेश्वर भी हाँ सही बात है, सही निर्णय किया। అప్పుడు దేవుడు కూడా అంటాడు, అవును నువ్వు కరెక్ట్ గా ఆలోచన देखो చేశావు. చూడండి, एक अन्य जाति स्त्री से शादी की इसमें, ఈయన ఒక అన్య జాతి స్త్రీతో పెళ్లి చేసుకున్నాడు. देखो చూడండి, ये सबसे पहले जो सऊल के बाद, दावीद के बाद, सलोमोन के बाद एक यारोबाम आया, ఆ దావీదు తర్వాత సొలొమోను తర్వాత ఒక యారోబాము వచ్చాడు. बहुत बुरा इंसान है वो, ఆయన కూడా చాలా చెడ్డ మనిషి. उसी के अनुकरण करते गए इस्राएल का राजा। ఆ యారోబాము అనుకరణ చేస్తూ వచ్చాడు ఇజ్రాయెల్. यहाँ लिखा है 31 में, ఇక్కడ రాయబడి ఉంది, 31లో రాయబడి ఉంది. उसने तो नबात के पुत्र हाँ। यारोबाम के पापों में चलना हल्की सी बात जानकर हाँ। सिदोनियों के राजा एतबाल की बेटी इजबेल से विवाह करके बाल देवता की उपासना की और उसको दंडवत किया। నెబాతు కుమారుడైన యెహోవా జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని हाँ అతడు సీదోనులకు రాజు అయిన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకుని బయలుదేవతను పూజించి బ్రతుకుచుండు. देखना, చూడండి, कुछ लोग पाप करते समय भी वाह बहुत मैं बच्चा काम करता हूं करके बहुत आनंदित हो जाते हैं। కొంతమంది పాపం చేసే విషయంలో కూడా నేను మంచి చేస్తున్నాను చాలా సంతోషిస్తూ ఉంటారు. ऐसे ही ये भी అలాగే ఇతను కూడా बहुत लिखा है, ఇక్కడ రాయబడి ఉంది, क्या लिखा है इसमें देखो, స్వల్ప సంగతి అనుకున్నాడు. हाँ हल्की सी बात है, क्या हुआ अपना क्या हुआ? పాప క్రియలు చేయటం స్వల్ప సంగతి అనుకున్నాడు ఆయన. हाँ देखो कुछ लोग झूठ बोलते हैं, కొంతమంది అబద్ధాలు ఆడుతుంటారు. कोई बात नहीं, చిన్న విషయం లేదు, कोई बात नहीं, పర్వాలేదు. किसी का भलाई करो, किसी का कुछ करने के लिए तू काम करो, ఎవరికైనా మేలు చేయటానికి ఎవరైనా సహకారిగా ఉంటాను నువ్వు పనులు చేయి. ऐसे प्रभु का विरुद्ध काम कभी नहीं करना। అనే దేవునికి విరుద్ధమైన పనులు ఎప్పుడు చేయకూడదు. किसको शादी किसने? ఎవరితో ఇతను పెళ్లి చేసుకున్నాడట? सीदोनियों के राजा एतबाल की बेटी यजबेल से विवाह किया। అతడు సీదోనులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలుతో వివాహం. पहले ही धर्मशास्त्र में लिखा है तुम लोग तेरे चारों तरफ अन्य जाति लोग है, उनसे विवाह नहीं करना। ముందే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, మీకు నాలుగు వైపులు అన్యజనులు ఉన్నారు, వారితో వియ్యమందకూడదు. आपका बेटा को उस बेटी को नहीं देना, उनका बेटी को आपका बेटा को नहीं देना। మీ కుమారులను వాళ్ళ కుమార్తెలకి ఇవ్వద్దు, వాళ్ళ కుమారులను మీ కుమార్తెలకి इसलिए ఇవ్వద్దు. भाइयों बहनों शादी करते समय बहुत ही ध्यान से प्रभु में प्रभु की इच्छा के अनुसार शादी करना है। కాబట్టి ఎవరైనా వివాహం అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగాను దేవుని చిత్తానుసారం ఉన్నదా లేదని बहुत पैसा आ रहे हो, बहुत पैसा का दे रहे, कोई बात नहीं, आने के बाद अपने आप बदल जाएगा, अपने आप बदल जाएगा, ऐसा मत सोचना। చాలా డబ్బులు ఇస్తున్నారు లేకపోతే చాలా డబ్బులు వస్తున్నాయి కాబట్టి పెళ్లి చేసిన తర్వాత వాళ్ళే మారిపోతారులే, ఆ దేవుళ్ళకి వస్తారులే అని అట్లాంటి ఆలోచన, అట్లాంటి కార్యాలు सुनो చేయడం. हमारा सामने है ఇక్కడ చూడండి, आहाब कौन है? ఆహాబ్ ఎవరు? चुनी हुई वंश में से, पवित्र जन में से, ये वंश में से उत्पन्न हुआ इन्हें, ఎన్నుకోబడిన అలాగే పరిశుద్ధ జనము నుండి వచ్చిన ఇజ్రాయేలు రాజు. लेकिन एक अन्य जाति स्त्री यजबेल से शादी करने से उसने देखो उसको कैसे बदल दिया, बाल देवता को उपासना करना शुरू किया। చూడండి, ఒక అన్యజనురాలైన యెజబెలుతో పెళ్లి చేసుకోవడాన్ని బట్టి అతను బయలుదేవతకి పూజ उसको दंडवत करना शुरू किया। తను మొక్కటం మొదలేశాడు. वही नहीं है, అంతేకాదు बाल का एक भवन शोमरोन में बनाकर उसमें बाल की एक वेदी भी बना दिया। షోమ్రోన్లో బలులు అర్పించడానికి మందిరం కట్టించాడంట. प्रिय भाई बहनों, ఈ సహోదరు अब्राहम का अनुकरण में चलने वाले हम, మనమైతే అబ్రహామును అనుకరించే कल मरने के बाद अब्राहम का गोद में रहना है हमको। మనం రేపు చనిపోయిన తర్వాత అబ్రహాము యొక్క రొమ్మున अब्राहम जो किया है उसका विरुद्ध करेगा तो वहां हमको स्थान नहीं मिलेगा, అబ్రహాము చేసిన దానికి వ్యతిరేకంగా మనం చేస్తే మనకు అక్కడ స్థలం దొరకదు. इसलिए अब्राहम का अनुकरण करना है। అందుకే మనం అబ్రహాముని लेकिन అనుసరించాలి. ये आहाब यारोबाम का अनुकरण कर रहे। కానీ ఇక్కడ ఆహాబు యారోబామును అనుసరిస్తాడు. अब्राहम किसको वेदी बनाया? అబ్రహాము ఎవరికి మందిరం जीवित కట్టాడు? परमेश्वर यहोवा को वेदी बनाया। ఎవరికి బలి కట్టాడు? జీవము గల దేవునికి మందిరం आहाब కట్టాడు. किसको वेदी बना रहे? ఆహాబు ఎవరికి బలి इंसान పెట్టాడు? हाथों से बना हुआ
प्रकृति की चीजों से बना हुआ एक बाल देवता को आराधना कर रहे हैं, उसको वेदी बना दिया। మనుషుల చేతితో చేయబడిన బయలు దేవతను ఆరాధిస్తూ దానికోసం బలిపీఠం కట్టిస్తున్నారు. वो भी नहीं है, అంతేకాదు एक अश्शूर के में भवन भी बनाया उनके అక్కడ लिए। వాళ్ళ కోసం ఒక భవనం కూడా కట్టించాడంట. ये भाइयों बहनों, సహోదరి సహోదరులారా, लिखा है ఇక్కడ రాయబడి ఉంది 33 में नीचे लिखा है, 33 కింద लिखा है परमेश्वर यहोवा को क्रोध दिलाने का काम किया। దేవుడిని యెహోవాకు కోపము పుట్టించే పని ये చేశాడు. भाइयों बहनों, ఈ సహోదరి సహోదరులారా, हम बुरे काम करने के बाद परमेश्वर क्रोध नहीं है तो परमेश्वर का बहुत शांति स्वभाव में हमको हमारे ऊपर आएगा क्या? మనం చెడ్డ పనులు చేసిన తర్వాత మన మీద దేవుని క్రోధం రాక మన మీద ఎలాంటి దేవుని దయ వస్తుంది చెప్పండి? ये धर्मशास्त्र विरुद्ध है ये। ఇది ధర్మశాస్త్రానికి इसलिए వ్యతిరేకంగా मसीहा ఉంది. लोग बाइबल का विरुद्ध काम नहीं करना चाहिए, అందుకని క్రైస్తవులు ఎప్పుడు కూడా బైబిల్ విరుద్ధంగా పనులు చేయకూడదు. इसलिए बाइबल पढ़ते हैं क्या ना। అందుకే బైబిల్ చదువుతూ लेकिन बाइबल कैसे पढ़ते हैं हम? బైబిల్ ఎలా చదువుతారు మనం? थोड़ा सा स्नान करने के बाद आके थोड़ा सा खोल देते हैं। మనం ఏదో స్నానం చేసి వచ్చి కొంచెం అలా ఓపెన్ చేస్తాం. जैसे थोड़ा 1 पेज 2 पेज पढ़ते हैं, లేక ఒక పేజీ 2 పేజీలు చదువుతాం. लेकिन तकलीफ दुख आने के बाद लाटर जैसा बाइबल को खोलते हैं। మనకు ఏమైనా కష్టాలు వస్తే లాటర్ తీసినట్టుగా బైబిల్ ఓపెన్ చేస్తూ ఉంటాం. आप देखो, हाँ ठीक है, ठीक हो जाएगा, అవునవును బాగైపోతుంది. ऐसा बाइबल मत पढ़ो भाई। అలాగే బైబిల్ చదవద్దు. हमारा कैलेंडर दिया गया है మనం క్యాలెండర్ ఇచ్చాము पूर्ण रूप से, మంచిగా చదవగలగటానికి. सुबह नया नियम, शाम को पुराना नियम। ఉదయం కొత్త నిబంధన, సాయంత్రం పాత నిబంధన. पूरे साल में बाइबल खत्म होना है, సంవత్సరం అంతట్లో బైబిల్ ఖచ్చితంగా पूरे అయిపోవాలి. साल बाइबल खत्म करो। సంవత్సరం అంతట్లో బైబిల్ इसी तरह हर साल बाइबल को खत्म करते जाओ। ఇలాగే సంవత్సరాలన్నీ కూడా బైబిల్ చదువుతూ ముగించు. लाटरी जैसा बाइबल मत पढ़ो, లాటరీ ఓపెన్ చేసినట్లుగా బైబిల్ అలా वहां 2 पेज, यहाँ 2 पेज, वहां 2 पन्ना, यहाँ 2 पन्ना। ఇక్కడ 2 పేజీలు అక్కడ 2 పేజీలు అలా చదవచ్చు. हाँ, तू रूटीन से बाइबल पढ़ते हुए पढ़ो, एक चैप्टर, एक चैप्टर पढ़ो, 3 चैप्टर पढ़ो, वो बहुत अलग है। నువ్వు రొటీన్ గా నీ క్రమం ప్రకారం చదువుకుంటూ ఇంకా ఎంత చదవాలనిపెట్టి అంతైనా అధ్యాయాలు एक చదువుకుంటే उत्तम विद्यार्थी जैसा टाइम टेबल से बाइबल पढ़ो। ఒక మంచి విద్యార్థి లాగా టైం టేబుల్ లాగా నువ్వు బైబిల్ देखो, जून का महीना है, मेरा बाइबल आधा खत्म हो गया, చూడండి, జూన్ నెల వచ్చింది, నా బైబిల్ సగం అయిపోయింది. उसके बाद दिन भर बाइबल पढ़ता रहता हूँ। ఆ తర్వాత కూడా పగలంతా కూడా నేను బైబిల్ ये नहीं है वो पढ़ के बस खत्म कर दिया, నేను అంతే చదివి మిగిలింది మానేసానని కాదు. पढ़ता रहता हूँ चैप्टर। నేను చదువుతూనే ఉంటాను అధ్యాయాలు. भाइयों बहनों, ये सहोदर तभी पता चलता है हम ठीक कर रहे या गलत कर रहे, सही मार्ग में चल रहे, गलत मार्ग में चल रहे, पता चलता है भाइयों। అప్పుడే మనకు తెలుస్తుంది మనం సరిగా నడుస్తున్నావా, తప్పుగా నడుస్తున్నావా, సరైన పనులు చేస్తున్నావా, తప్పుడు పనులు చేస్తున్నావా, మనకు అప్పుడే తెలుస్తుంది. पता नहीं धर्मशास्त्र कहाँ रखा है, किस कोने में रखा, पता ही नहीं इनका। వీళ్ళకైతే తెలియదు ధర్మశాస్త్రం ఎక్కడ ఏ మూల పెట్టారో తెలియనే తెలియదు. और भी देखो, ఇంకా చూడండి, यहोशुआ ने यहोशुआ 6:26 में यरीको को ना बनाना, ना इसको न्यू नहीं बनाना, कोई भी इजराइल का लोग करके पहले ही बता चुका है। యెహోషువ చెప్తున్నాడు ఇక్కడ, ఈ యొక్క యెరూషలేము యొక్క పునాది కానీ వేయొద్దు, ఎవరు కూడా దాన్ని వేయకూడదు అని చెప్పి ముందుగానే చెప్పాడు అక్కడ. अगर यरीको को कोई बनाएगा उसको बड़ा बेटा मर जाएंगे, अगर उसको न्यू डालेगा तो छोटा बेटा मर जाएंगे बोल कहा। అక్కడ ఎరుకో గనక కట్టినట్లయితే పెద్ద కుమారుడు చనిపోతాడు, దానికి తలుపులు నిలబెడితేనే కనిష్ట కుమారుడు. फिर भाइयों बहनों, परमेश्वर कभी भूलता नहीं, ప్రభు ఎప్పుడు కూడా మర్చిపోడు, बोलता नहीं, మర్చిపోడు, देखी अनदेखी करता नहीं, చూసి उसको बदला जरूर लाएगा, ఖచ్చితంగా దానికి తగిన ఫలఫలం ఇస్తాడు. भूलता नहीं, लोग उसे भूल गया, ఆయన మర్చిపోతాడు అనుకుంటా కానీ మర్చిపోడు. मन मर्जी से काम करते हैं। అందుకే మనిషి తన ఇష్టానుసారంగా చేస్తున్నాడు. पता है आपको, నీకు తెలుసా, परमेश्वर आकाश में बैठ के ऊपर नहीं देख रहे, नीचे देख रहे, దేవుడు ఆకాశంలో కూర్చొని పైకి చూడటం లేదు, కిందకే చూస్తున్నాడు. ऊपर नहीं देख रहे, పైకి చూడటం वो లేదు, नीचे देख रहे। కిందకి చూస్తున్నాడు. क्या कर रहे लोग? ఏం చేస్తున్నారు? मेरा प्रिय बेटा लहू बहा के आया, ఆ ప్రియ కుమారుడు వీళ్ళ కోసం రక్తం కాచి नबियों को भेजे, इनके लिए వీళ్ళ కోసం ప్రవక్తలను बोर में नबियों को भेज दिया। పెద్దలు కూడా ప్రవక్తలను పంపించారు. आज भी प्रभु का दास बार बार ऐलान करते, इस कान से इस कान से निकाल दे। ఈ రోజు కూడా దైవజనులు మాటి మాటికి హెచ్చరిస్తున్న చెవి నుండి చెవితో వదిలిపెడుతూ ఉంటారు. देखो చూడండి 37 में क्या लिखा, ఇక్కడ 34లో ఏం రాయబడింది? 16:37 में 16:34 మొదటి हाँ। గ్రంథం. हाँ बेतेलवासी हाँ। हिय्येल ने यरीहो को फिर बसाया। हाँ। जब उसने उसकी नींव डाली, हाँ। तब उसका जेठा पुत्र हाँ। अबीराम मर गया, हाँ और जब उसने उसके फाटक खड़े किए, तब उसका छोटा पुत्र सगूब मर गया। हाँ, देखा, అతని దినములలో బెతెలీయుడైన హియేలు యెరికో పట్టణమునకు కట్టించెను. అతడు దాని పునాది వేగిన అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయిను. దాని గౌనులు ఎత్తగా సెగూబు అను అతని కనిష్ట పుత్రుడు చనిపోయాడు. దేవుడు को परमेश्वर को सब कुछ याद है, దేవునికి అన్ని గుర్తున్నాయి, सब कुछ याद है। అన్ని గుర్తున్నాయి. कोई भी अपना मन मर्जी काम मत करो। ఎవరు కూడా మీకు ఇష్టం వచ్చినా మీకు आपके घर में कोठरियों में कहीं भी बैठा, उसका आंख आपको खोज निकलेगा। మీరు మీ ఇంట్లో ఎక్కడ కూర్చున్నా కానీ ఆయన కళ్ళు మిమ్మల్ని వెతుకుతూనే ఉంటాయి. प्रभु का दास ने ये बात बोला, ये गलत है, ये परमेश्वर विरुद्ध है, वो बात बिल्कुल नहीं बोली।
ప్రభుదాసులు ఇది తప్పు, ఇది దేవుని దృష్టికి వ్యతిరేకం ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడు కూడా మళ్ళా చేయవద్దు. पढ़ने से अक्षर ज्ञान पढ़ने से आपको पता चलता है परमेश्वर की इच्छा ये है। చదవటం వల్ల మనకు తెలుస్తుంది దేవుని చిత్తం ఇది అని. सुनने से विश्वास बढ़ता है। వినటం వల్ల విశ్వాసం वो కలుగుతుంది. लिखा है यहाँ। రాయబడి अच्छा, ఉంది. परमेश्वर दास ने इसको याद दिला दे। ఆ దైవదాసులు మనకి मैं अपना घर का कोई अपने लिखी हुई बात अपने ग्रंथ को कोई नहीं बता रहा हूँ नवल के रूप నా में। ఇంటి కోసం రాయబడిందో నేనేదో రాసుకున్న నవల తీసుకుని మీకు చెప్పడం లేదు. पतरस कहता है जब तक मैं जिंदा रहूंगा इस तंबू में रहूंगा मैं लोगों को प्रेरणा देता रहूंगा। ఈ పేతురు గారు అన్నాడు, ఎప్పటి వరకు ఈ గుడారంలో ఉంటాను అప్పటి వరకు ఇతను రేపుతో ఆవశ్యకం అంటున్నాడు. प्रेरणा देता रहूंगा రేపు चाहे बुरा माने चाहे भला माने। మంచి అనుకున్నా గానీ చాలా यही करता हूँ भाई, तो मैं भी ఏదే చేస్తూ ఉంటాను నేను. देखो చూడండి, तुरंत परमेश्वर क्रोध आया। వెంటనే దేవుని కోపం जब भी వచ్చింది. परमेश्वर क्रोध आता है ఎప్పుడైతే దేవుని కోపం उसके వస్తుందో लिए एक इंसान चाहिए। దానికోసం ఒక మనిషి కావాలి. जाओ ఎలాండి बात करो, మాట్లాడు, बताओ मेरे तरफ से बात करो। వెళ్ళి నా తరపున మాట్లాడు అంటున్నాడు. तरफ तिस्बी का एलिया एक गिलाद के परदेसी को परमेश्वर ने बुलाया। గిలాద కాపురస్తున్న సంబంధిక తిష్బీ కుమారుడైన ఏలియాను అహాబునద్దుకు जाओ పంపించాడు. उसके पास जाओ। ఎల్లు అతని దగ్గరికి వెళ్ళు. अच्छी तरह फसल हो रहे, మంచిగా పంట పండుతుంది, खा रहे पी रहे, తింటున్నారు, మంచి मौज मस्ती कर रहे, ఓ మనం సుఖంగా జీవిస్తున్నారు. लेकिन बाल देवताओं को కానీ బయలు దేవతలను పూజిస్తున్నారు. उनका भवन बना रहे। వాళ్ళ కోసం మందిరాలు ఇంకా ఏది కడుతున్నారు. బనా- వాళ్ళ కోసం బలిపీఠం కట్టిస్తున్నారు. अब्राहम जीवित परमेश्वर को येदी बना करके बलि दे करके प्रभु का आशीष पाया। అబ్రహాము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించి బలిపీఠాలు కట్టించి దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ये लोग क्या कर रहे? వీళ్ళేం చేస్తున్నారు? बाल देवता, इंसान हाथों से बना हुआ बाल देवता। మనుషుల చేతులతో చేయబడిన బయలుదేవతను ये भाइयों ఆరాధిస్తున్నారు. बहनों, ప్రియ సహోదరి సహోదరులు, कभी भी ఎప్పుడైనా देखो यीशु मसीह ने भी क्या कहा। యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నారు? यूहन्ना सुसमाचार యోహాను సువార్త क्या बोल के गया था, शिष्यों से क्या बोला उन्होंने। శిష్యులతో ఏమి చెప్పి వెళ్ళాడో చూడండి. एक बार वचन के लेखन भागों में हम जाएंगे। ఒకసారి వాక్యాన్ని చూద్దాం. यूहन्ना सुसमाचार యోహాను సువార్త 17 अध्याय। 17వ అధ్యాయము. देखो हमको वचन ही दिया है, कोई रूप नहीं दिया है। మనకు వాక్యమే ఇచ్చాడు కానీ ఏ స్వరూపం కూడా ఇవ్వలేదు. कोई रूप नहीं दिया। ఏ స్వరూపం ఇవ్వలేదు. मुझे देखो, मुझे आराधना करो, देखो मुझे स्टैच्यू बनाओ, अच्छी आराधना करो, ऐसा नहीं बोला है। నన్ను చూడండి, నా బొమ్మ తయారు చేసుకోండి, దానికి మొక్కండి, దాన్ని ఆరాధించని చెప్పలేదు. देखो చూడండి 6वीं वचन में 17వ అధ్యాయం 6వ వచనంలో नीचे చూస్తే लिखा है కింద రాయబడి ఉంది, आपका वचन मैंने नी वाक्यम गईకొని ఉన్నారు। उन्होंने तेरे वचन को मान लिया। बस వారు నీ देखा क्या, వాక్యము గైకొని ఉన్నారు. क्या बोला? ఏమంటున్నాడు? उन्होंने आपका वचन को स्वीकार किया है। వారు నీ వాక్యమును గైకొని आपने ఉన్నారు. जो कुछ मुझे बोला वही मुझे इनको दिया मैंने। నువ్వు ఏదైతే నాకు తెలియపరిచావు అదే నేను వీళ్ళకి और भी ఇచ్చాను. 14 वचन में देखना, इनका 14 वचन 14వ వచనంలో కూడా मैंने చూడండి, तेरा वचन हाँ। ने पहुंचा दिया है। देखा, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. मैंने तेरा वचन उनको पहुंचा दिया। వారికి నీ వాక్యము నేను ఇచ్చి ఉన్నాను. इसलिए भाइयों बहनों, అందుకే సహోదర సహోదరులారా, आइए व्यवस्था विवरण ద్వితీయోపదేశ కాండము 4th चैप्टर 16 चैप्टर अगर देखेगा तो मूर्तियों को कैसा घृण करता है। देखो परमेश्वर 4వ अध्याయం 25 4:25 पढ़ना एक बार। నా ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 25వ వచనం. 25 पढ़ना। మీరు మీ పిల్లలను కని ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహము నేను చేసి ఈ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన पहले ही बोला। यदि उस देश में रहते रहते बहुत दिन बीत जाने पर अपने बेटे पोतों उत्पन्न होने पर तुम बिगड़ कर किसी वस्तु के रूप की मूर्ति खोद कर बनाओ और इस रीति अपने परमेश्वर यहोवा के प्रति बुराई करके उसे अप्रसन्न कर दो। देखा, చూసారా? इसलिए भाई मेरे को बाइबल को भी दंडवत करते हैं कई लोग। చాలా మంది బైబిల్ మొక్కుతూ ఉంటారు, पढ़ने के बाद बाइबल को ऐसा करते हैं। చదివిన తర్వాత ఆ బైబిల్ కి చేతులు జోడిస్తూ कुछ ఉంటారు. लोग बोलते हैं बाइबल को पढ़ने के बाद ऐसा कहते हैं। కొంతమంది బైబిల్ తీసుకుని ఇలాగా ये తలకేసుకుంటూ निर्जीव ये निर्जीव है। ఇదైతే జీవం లేనిది, सफेद कागज में काला अक्षर है। ఇది తెల్ల కాగితం మీద నల్ల इसको అక్షరాలు पूजा మాత్రమే. करने की नहीं, इसको हृदय में लाने के लिए है। దీన్ని పూజించడానికి కాదు, దీనిని హృదయంలో सर के नीचे रखने के लिए नहीं है, सर में हमें खोपड़ी में आने के लिए है। తల కింద పెట్టుకోవడానికి కానీ మన పెట్టుకుంటానికి కాదు, మన తలలో మన మైండ్ లో నివసించడానికి. इतवार को चर्च में ऐसा लेके जाने के लिए नहीं है, इसको हाथ में आना है। ఆదివారం మన సంకన పెట్టుకుని ఇలా వెళ్ళడానికి కాదు, మన హృదయంలో చేర్చుకోవడానికి వాక్యం. फिर भाइयों बहनों, సహోదరి సహోదరులారా, देखो हमको वचन पहुंचा दिया हमारे पास। మనకు ఒక వాక్యం మన కోసం ఇవ్వబడింది. इसलिए मैं कहता हूँ
क्रूस को दंडवत मत करो। అందుకనే చెప్తున్న సిలువకి చేతులు जो दैवत्व का नहीं है उसको दैवत्व को आप लोग नहीं देना उसको दर्जा। ఏ దేనికైతే దైవత్వం లేదు మనం దానికి దైవత్వం ఆపాదించవద్దు। కొంతమంది हमारे मसीह लोग मरियम को भी पूजा करते हैं, కొంతమంది క్రైస్తవులు మరియమ్మను ఆరాధిస్తూ उनका ఉంటారు। दैवत्व है इनके पास, వాళ్ళ దగ్గర దైవత్వం ఉంది, ఆవిడ దగ్గర दैवत्व है प्रभु यीशु मसीह के पास। దైవత్వం అనేది కేవలం యేసుక్రీస్తు దగ్గర हाँ మాత్రమే। पवित्र हो सकता है, అవును పవిత్రులు। क्या आप पवित्र नहीं है? మీరు పవిత్రులు क्या आपको पूजा करें? మిమ్మల్ని పూజించాలి। जिसके पास वचन है वो भगवान है, ఎవరి దగ్గరికి వాక్యం వస్తే వాళ్ళు దైవంలోనే इसका मतलब हम पवित्र होगा तो हमको पूजा करेंगे। మనం పరిశుద్ధమైనట్లయితే మనల్ని కూడా పూజించాలా? भाइयों बहनों, ये बाइबल में लिखा है, బైబిల్లో రాయబడి आइए రండి व्यवस्था 16 16 22 पढ़ लीजिए, ఉపదేశకాండం 16వ అధ్యాయం 22వ వచనం पढ़ लीजिए। कितना गुस्सा करता है मूर्तियों को देख के। 16:22 ना कोई लाट खड़ी करना, हाँ। क्योंकि उससे तेरा परमेश्वर यहोवा घृणा करता है। हाँ ఈ దేవుడని యెహోవా విగ్రహమును దేశించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలవబెట్టకూడదు। हाँ, कोई भी खंभा नहीं खड़ा करना, ఏ స్తంభమునైనా నిలవబెట్టకూడదు। कोई भी किसी को, कोई निर्जीव पत्थरों को किसी को दंडवत मत करना। चर्ची में जाने के बाद किसी को दंडवत मत करना। జీవము లేని ఏ రాయికి నువ్వు మొక్కదు। చర్చికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఏ దేన్ని చూసి కూడా నువ్వు చేతులు జోడించు। इसलिए हिजकिय्याह नबी ने याद दिला दिया, అందుకని యెహెజ్కేలు గారు इस्राएलों को याद दिला दिया 16-17 में। हिजकिय्याह ఇజ్రాయెల్కి జ్ఞాపకం తెస్తున్నాడు 16:17। हिजकिय्याह 16-17 యెహెజ్కేలు 16:17 ध्यान से सुनिए भाइयों बहनों। జాగ్రత్తగా చూడండి। 16-17 में देखो हिजकिय्याह क्या ऐलान करता है नबी। నేను నీకు ఇచ్చిన బంగారునైనా వెండివినైనా ఆభరణం తీసుకొని నీవు పురుష రూప విగ్రహము చేసుకుని వాటితో వ్యభిచరించితివి। तूने अपने हाँ। सुशोभित गहने लेकर हाँ। जो मेरे दिए हुए सोने चांदी के थे उनसे पुरुषों की मूर्तें बना ली हाँ। और उनसे भी वे विचार करने लगे। देखा, ये विचार है एक तरफ की। ఇది ఒక పరంగా చెప్పాలంటే వ్యభిచారం। आपके पास सोना चांदी पीतल अल्यूमिनियम, इससे कोई भी मूर्ति मत बनाओ। నీ దగ్గర ఉన్న ఏ బంగారునైనా వెండినైనా ఆభరణాలతో తీసుకుని ఏ విగ్రహం కూడా నువ్వు చేయకూడదు। चलो बात भाइयों, पिछले 2-5 साल पहले मैंने देखा एक मूर्ति बनाने वाला आया, सड़क में बैठता था। इनके पास अल्यूमिनियम तांबे कोई भी हो मूर्ति, सोना हो, सारा मूर्तियां बना देते थे। ఒకసారి విగ్రహాలు చేసే అతను ఒక అచ్చు తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న అల్యూమినియం కానీ ఇంకా వెండి కానీ రాగి కానీ ఏది ఉంటే అది ఇస్తే అతను కరిగించి దానిలేసి విగ్రహాలు చేసేవాడు। इसलिए అందుకనే दूसरा इतिहास 20:20 में कहता है यहोशापात, तुम लोग नबियों की बात मानो तुम जीवित रहेगा। రెండవ దినవృత్తాంతాలు 20:20 అంటున్నాడు మీరు ప్రవక్తలను నమ్ముకోండి అప్పుడు మీరు प्रभु का दास के लोगों की बात मानो, आप बहुत आशीष में आएगा। దైవదాసుల మాటకు లోబడండి మీరు ఎంతో वो भी ఆశీర్వదించబడతారు। अच्छी बात, అది కూడా మంచి మాటలు। अच्छी सावधान की बात। पढ़ लेना, क्या बोला नीचे। उसके नबियों की प्रतीति करो हाँ। तब तुम कृतार्थ हो जाओगे। देख आज क्या करते हैं भाई, दास की बात मानो यार, आपको बहुत सफल हो जाएगा। మీరు దైవదాసుల మాటను నమ్మినట్లయితే మీరు కృతజ్ఞులు అవుతారు। जहां भी हाथ रखो वहां की आशीर्वाद आशीर्वाद। ఎక్కడ చేయి పెడితే అక్కడ ఆశీర్వాదం। लेकिन दास की बात ना मानते हुए इधर से सुन के जाए तो कोई फलवंत नहीं होगा। ఎవరైనా దైవదాసుల మాట వినకుండా ఈ చెవితో విని చెవితో విడిచిపెడితే जब एलिया ने कहा, ఇప్పుడు ఏలియా అంటున్నాడు आहाब राजा सुनो, రాజు విను परमेश्वर ने मेरे से क्या बोला, దేవుడు నాతో तूने बहुत गलती किया है। ఎన్నో తప్పులు एक तो अन्य जाति स्त्री को शादी किया, ఒకటేమో दूसरा तूने भवन बनाया, तीसरा तूने वेदी बना दिया, तूने इसको साष्टांग प्रणाम किया, मुझे बहुत गुस्सा दिला दिया। ఎంతో కోపం देखो 3.5 वर्ष यहाँ बारिश नहीं होगा, చూడు ఇక్కడ 3.5 సంవత్సరాలు వర్షమే కురవదు, बारिश ही नहीं होगा। వర్షమే రాదన్నాడు। भाइयों बहनों, 3.5 बारिश नहीं है। 3.5 సంవత్సరాలు వర్షం లేదు। जब एलिया ऐलान किया, ఏలియా ఎప్పుడైతే తెలియపరిచాడో देखो इसमें लिखा है, एक में लिखा है ना तो मेघ बरसेगा और ना ओस पड़ेगा। ఇక్కడ 17వ అంటున్నాడు 17 में మంచైనను మొదటి వచనములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు। तुरंत एलिया ने सोचा भैया ऐसा करेगा तो आहाब तो मर जाएंगे, मैं क्या करूं, मेरे को भी हो जाएगा। ఏలియా అనుకున్నాడు అలా అయితే అహాబు చనిపోతాడు నేనేం చేయాలి, నాకు కూడా జరుగుతుందేమో విపత్తి అనుకున్నాడు। सोचा ऐसा नहीं सोचा, అలా అనుకున్నాడా? क्यों? ఎందుకు? प्रभु ने बोला ऐलान कर दी, దేవుడు చెప్పాడు ప్రకటించాడు। प्रभु इंतजाम करेगा, దేవుడే చూసుకుంటాడు, प्रभु इंतजाम करेंगे। ఆయనే చూసుకుంటాడు। अब्राहम का रास्ता, అబ్రహాము మార్గములో చూడండి అబ్రహాము उत्पत्ति 22:8 में क्या लिखा, అక్కడ ఆదికాండము 22:8లో ఏం రాయబడింది? भैया हमारे लिए एक आशीष की लोग है, उनके पीछे भी चलना है हमको। మనకు ఒక ఆశీర్వదించబడిన మనుషులు ऐसे बुरे लोगों के पीछे नहीं चलना है। ఇలాంటి చెడ్డవారిని మనం అనుకరించకూడదు। बेटा बोलता है, కుమారుడు అంటాడు पापा लकड़ी है, నానా आग है, అగ్ని ఉంది, सब कुछ है, అన్ని ఉన్నాయి, लेकिन बलि का बकरी कहाँ है? గొర్రెపిల్ల ఏది అంటున్నాడు। क्या बोला वहां देखो, అప్పుడు అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్ల చూచుకున్నాడు।
क्या बोला? 22:8 हाँ, अब्राहम ने कहा, हाँ। हे मेरे ये मेरे पुत्र परमेश्वर होम बलि के भेड़ का उपाय आप ही करेगा। उपाय आप ही करें, ఆ దేవుడే చూసుకుంటాడు అంటే आप ही करेंगे। దేవుడే तू प्रभु का काम कर, నువ్వు దేవుని పని చేసుకుంటూ పో. तू प्रभु का काम कर। దేవుని పని చేసుకుంటూ सुबह सुबह उठो, ఉదయాన్నే లే, प्रार्थना करो, ప్రార్థన చేయి, गीत गा लो, పాటలు పాడు, अच्छे अच्छे आलोचना करो, మంచి ఆలోచన కలిగి ఉండు, बाइबल पढ़ो, अच्छी तरह पढ़ो, బైబిల్ మంచిగా చదువుకో, प्रार्थना भी अच्छी तरह पूर्ण मन से, पूर्ण आत्मा से, पूर्ण विवेक से करो। ప్రార్థన కూడా పూర్ణ మనసుతో పూర్ణ आपके मन में जो प्रभु में विचार है, जो विचार करेक्ट है या गलत है, वो भी सही करो। నీ మనసులో ఉన్న ఆలోచనలు వాక్యానుసారంగా సరిగా ఉన్నాయా లేదా అది కూడా वो भी ठीक करना पड़ेगा। అవి కూడా సరి जो చేసుకో. हम सोचेंगे वही अच्छा नहीं है। మనం ఏదనుకుంటే అది మంచిది కాదు. बाइबल के अनुसार थ्रू, బైబిల్ అనుసారంగా చూడాలి, बाइबल के थ्रू करना है। బైబిల్ అనుసారంగా बाइबल का विरुद्ध जो भी है गलत, బైబిల్ కు విరుద్ధంగా ఏది ఉన్నది తప్పే. तुरंत वचन बात करता है। వెంటనే आज नबी कौन है? वचन ही नबी है। आज ఈ రోజు ప్రవక్త ఎవరు? వాక్యమే ప్రవక్త. बाइबल खोलते ही नबी आपसे बात करेंगे। బైబిల్ తెరవంగానే ప్రవక్త మీతో మాట్లాడతాడు. खबरदार, आप क्या कर रहे हैं, జాగ్రత్త, నువ్వేం क्या చేస్తున్నావు, सोच रहे, నువ్వేం ఆలోచిస్తున్నావు, कैसे चल रहे, ఎలా నడుస్తున్నావు, खबरदार। జాగ్రత్త. देखो, शाम को 7 बजे खोलते ही परमेश्वर के दास की तरह बात करना शुरू कर देते। చూడండి, సాయంత్రం 7 గంటలకు ఓపెన్ చేస్తే దైవదాసుల रात మాట్లాడుతున్నారు. भर हमको अच्छा ऐसे आलोचना है तो अच्छा नींद भी आता है। మనం రాత్రి అంతా కూడా ఈ మాటల గురించి ఆలోచన చేసుకుని మంచి నిద్ర सुबह सुबह अच्छे आनंद का रोशनी देखते हैं हम, ఉదయాన్నే మంచి ఆనందంతో हमारा काम सफल हो जाते हैं। మన పనులని సఫలం तुरंत परमेश्वर ने बोला, వెంటనే దేవుడు అంటున్నాడు, एलिया ఎలియా जाओ, వెళ్ళు, किरीत नामक नाले में जा, यरदान के पूर्व में छिप जा, किसी नाली का पानी तू पिया कर, और मैंने कौवों को आज्ञा दिया है जो तुझे खिलाए। 3వ వచనం, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము, ఆ వాగు నీరు త్రాగుము, అతడికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలముకు ఆజ్ఞాపించాను. Praise the Lord, hallelujah। किसको चुन लिया? ఎవరిని ఎన్నుకున్నాడు? हमारा प्रभु कौन है पता है? మన దేవుడు ఎవరో తెలుసు. जहाँ है ही नहीं वहां उत्पन्न करने। ఎక్కడ లేదు అక్కడ ఆయన అన్ని సమస్తం చేయగలిగిన దేవుడు. देखो, कौवा क्या है? కాకేంటి చెప్పండి? स्वार्थ। స్వార్థం కలిగినది. कौवा क्या करती है? అవ్వ కాకి ఏం చేస్తుంది? किसी के बच्चों का हाथ में रोटी है, बच्चों का हाथ में चॉकलेट है, पट्टा के सबको छीन के चली जाती है। పిల్లల్లో చేతిలోనన్నా రొట్టున్నా ఇంకా ఏదైనా తినే వస్తువు ఉంటే వెంటనే వచ్చి లాక్కుని వెళ్ళిపోతుంది. हमारा परमेश्वर देखो, कौवा को, कौवा इधर आ, మన దేవుడు చూడండి, కాకోలని పిలుస్తున్నాడు, इधर आ कौवा, ఇటు రండి, तू सुबह शाम रोटी जाके एलिया को दो। ఉదయం సాయంత్రం రొట్టెలు తీసుకెళ్లి ఏలియాకి ఇవ్వాలి. हाँ, ठीक है। हाँ। ये मत करना, नोवा को धोखा दिया ऐसे मत देना। నోవాకు నన్ను మోసం ఇచ్చినట్టు నువ్వు మోసం చెయ్యొద్దు. हाँ, खबरदार, జాగ్రత్త. नोवा को तूने धोखा दिया ऐसा मत धोखा देना। నోవాకు నువ్వు మోసం చేసేవు, అలాగే నన్ను మోసం చెయ్యొద్దు, ऐसा नहीं है। అలా చెయ్యొద్దు. जा, వెళ్ళు, सुबह शाम तेरा ड्यूटी है। ఉదయం సాయంత్రం నీకు డ్యూటీ అని చెప్తున్నాడు. देखो, చూసారా, सुबह शाम रोटी ला के गया, देसी घी लगाया वाला, उदय चिकन लेग पीस, तंदूरी चिकन लेके उसको पास पहुंच जाती है। ఉదయం సాయంత్రం మంచిగా నెయ్యి రాయగలిగిన రాసిన రొట్టెలు అలాగే లెగ్ పీసులు తీసుకొచ్చి ఇచ్చేవి. प्रभु का काम करो, प्रभु हमारा काम करे। ప్రభు పని నువ్వు చేసిన बाइबल में लिखा है, उत्तम पदार्थम को खिलाएंगे, ఆయన ఉత్తమైన పదార్థాలు మనకు उत्तम पदार्थम को खिलाएंगे, మంచి పదార్థాలు మనకు कभी हमको धोखा नहीं देगा, ఆయన మనల్ని ఎప్పుడు మోసం చేయడు. कभी नहीं धोखा देगा। ఎప్పుడు प्रभु ने यीशु मसीह ने कहा, ప్రభువైన యేసు आपके बच्चे रोटी मांगे तो बिच्छू देगा, మీ పిల్లలు రొట్టెలు అడిగితే మీరు తేలినిస్తారా? आपके बच्चे अगर मछली मांगेगा तो पत्थर देगा, చేపను అడిగితే రాళ్ళని ఇస్తారా? तुम लोग बुरे होकर के तेरे बच्चों को अच्छे अच्छे चीज देते हो, మీరు చెడ్డవారని నీ పిల్లలకు మంచి మంచి मैं వస్తువులు इतना परम पिता हूँ, पवित्र हूँ, నేను పరిశుద్ధుడని, तू मांगेगा तो मैं नहीं दूंगा। అడుగు వారికి ఎంతో నిశ్చయంగా ఇస్తాను. मांगना सीखो, అడగటం నేర్చుకోండి. कुछ लोग मांगते हैं नहीं मिलता, కొంతమంది అడుగుతారు కానీ దొరకదు. क्यों? ఎందుకు? हो सकता है परमेश्वर का इच्छा के अनुसार नहीं मांग। అవును కావచ్చు, వాళ్ళు దేవుని చిత్తం. हाँ, कई बार इच्छा से मांग रहे, చాలా సార్లు దేవునికి నచ్చినట్లు అడిగి ఉండొచ్చు, देर भी हो सकता है, కొన్నిసార్లు ఆలస్యం కూడా కావచ్చు. देर भी हो सकता है, ఆలస్యం కూడా कोई बात नहीं, పర్వాలేదు, फिर भी प्रार्थना करो, అయినప్పటికీ किया हो ना छोड़ते। విసుగు చెందవద్దు. देखिए, विधवा प्रार्थना करती ఒక है, విధవ ప్రార్థన చేసి ये इसको मेरे को न्याय करो, నాకు న్యాయం జరిగించు అని ऐसी प्रार्थना करते जाओ, करते అలాగే जाओ। ప్రార్థన చేస్తూ इस तरह से एलिया అలాగే ఏలియా सुबह शाम गीत गाते हुए प्रार्थना करते हैं, ఉదయం సాయంత్రం పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తారు. करेक्ट। सुबह नाश्ता, ఉదయాన్నే టిఫిన్ వస్తుంది, दोपहर में लंच, మధ్యాహ్నానికి ఆహారం, शाम को डिनर, రాత్రి భోజనం, अच्छा पानी, మంచి నీళ్లు, अच्छा पानी। मंच- यहाँ लिखा है, देखो छठी वचन में क्या लिखा है, 17 छठी वचन में, 6లో రాయబడిందో చూడండి. और सब हाँ सवेरे और सांझ को हाँ। कौवे उसके पास रोटी और मांस लाया करते थे हाँ, और देखा वह नाले का पानी पिया करता था। అక్కడ Praise the Lord. కాకోలము ఉదయం అందు రొట్టెలు మాంసమును, అస్తమందు రొట్టెలను మాంసమును అతనికి తీసుకుని వచ్చున్నాడు. అతను ఆ నీరు త్రాగుచూ. Praise the Lord, hallelujah। హల్లెలూయా. आज हम क्या सीखेंगे? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? प्रभु के लिए ప్రభు కోసం आप दिन में रहो,
ఆయన కోసం నువ్వు ఒక ఆలోచన కలిగి ఉండు, धुन में रहो। అదే పట్టుదల కలిగి प्रभु ఉండు. क्या कहता पता है, ప్రభు ఏమంటున్నాడు తెలుసా? मैं रोष करने वाला पर। నేను రోషం కలిగిన कुछ వాడు. लोग देखो परमेश्वर का विरुद्ध काम भी हो रहे हैं, अरे छोड़ो यार अपना, अच्छा अपने आप मर जाएंगे, छोड़ा हमारा क्या करे। ఎవరైనా దేవునికి విరుద్ధమైన ఆలోచన పనులు చేస్తుంటే చూసి చూడనట్టు అంటారు, చావని వాళ్ళు చవరు उनको नहीं వాళ్ళు पता है। మనకెందుకు అని అనుకుంటారు. उनको एलान नहीं करे, వాళ్ళ హెచ్చరించరు, उनको सावधान नहीं करे। వాళ్ళ సావధానం చేయరు. छोड़ो यार। ఆ పర్వాలేదు, अगर आपके बच्चे को सड़क में मार रहे, మీ పిల్లలు ఎవరైనా కొడుతున్నారు, तेरे आंखों के सामने मार నీ रहे, కళ్ళ ఎదుటిగా क्या देखे हम देख कर चले जाएंगे? చూసి చూడనట్టు వెళ్ళిపోతావా? नहीं है ना, వెళ్ళవు కదా. जाके तुरंत क्या करते हैं, వెళ్ళి అంటే ఏం చేస్తావు? उस बच्चे को मारते आप। మీరు వెళ్ళి ఎందుకు నా బిడ్డను కొడుతున్నాను కొడతారు. देखा చూసారు కదా. इस तरह भाइयों बहनों, అలాగే कहीं भी परमेश्वर का अन्याय हो रहा है, ఎక్కడైనా దేవునికి విరుద్ధంగా జరుగుతుంటే, जब से मैं यीशु मसीह में आया हूँ, ఎప్పటి నుంచి అయితే నేను ప్రభులోకి मेरे आंखों के सामने ऐसा होता है कभी, నా కళ్ళ ముందు ఏదైనా అలాంటి జరిగినప్పుడు मैं बिल्कुल डांटता हूँ, నేను పూర్తిగా విడిచిపెట్టాను. అసలు बिल्कुल डांटता हूँ। कुछ लोग सिस्टर చిడుతూ लोग बोलते छोड़ो ना क्या कर, సిస్టర్ వాళ్ళు అంటారు పర్లేదు వదిలేయ్, ఎందుకని కాదు, ऐसा नहीं छोड़ना है। అలా విడిచిపెట్ట. ये कल दूसरा जगह जाके गलत काम करेंगे ఈ మనిషి రేపు రెండో చోటుకి వెళ్ళి ఇలా పని और చేస్తాడు. दूसरों को तंग करेगा ये। ఇతరులను అలాగే వేధిస్తాడు. हमारे पास आए तो हम तो इसको डांटना ही पड़ेगा, మన కళ్ళ ఎదురుకు వచ్చినప్పుడు మనం సరి చేయాలి. हमारा काम हम करना है। అది మన పని మనం చేయాల్సిందే. प्रभु का मन होना है हमारे पास। అందుకు ప్రభు మనసు మనకు కావాలి. देखो చూడండి, ऐसे कौवों के द्वारा उनको मांस और रोटी रोज मिल रहा है, అండ్ కాకుల ద్వారా రోట్టే మాంసం अद्भुत कार्य, चमत्कार। అద్భుత ఆశ్చర్య రీతిలో చూస్తున్నాం. मैं कहता हूँ నేనంటున్నాను, मेरे द्वारा कितने अद्भुत कार्य किए, అలా దేవుడు అనేక అద్భుత కార్యాలు चमत्कार किया ఆశ్చర్యకార్యములు జరిగించాడు. हमारे कलीसिया के लोगों के द्वारा भी। మన సంఘ వస్తువుల ద్వారా కూడా. हमारा एक सिस्टर है सावित्री सिस्टर, మన సావిత్రి సిస్టర్ గారు उनके ఉన్నారు. पास पैसा नहीं है, ఆయన దగ్గర డబ్బులే లేవు, सिलेंडर खत्म हो गए, సిలిండర్ అయిపోయింది, लाल लाल जैसा आग आग जैसा आ रहा है, ఎర్రగా మంట వస్తుంది, पैसा नहीं है। డబ్బులు एक లేవు. बार गवाही बताइए, ఒకసారి సాక్ష్యం చెప్పారు, इसमें हाथ रख के प्रार्थना ఆవిడ की, చెయ్యి పెట్టి ప్రార్థన प्रभु చేశారు. जब तक मेरे घर में पैसा नहीं आएंगे तब तक सिलेंडर खत्म नहीं होगा। ప్రభా ఎప్పటి వరకు నా ఇంట్లోకి డబ్బులు రావు అప్పటి వరకు సిలిండర్ గ్యాస్ అయిపోకూడదు. ऐसा ही यहाँ देखने जा रहे हैं। అలాగే మనం ఇక్కడ చూడబోతున్నాం. कुछ साथ में लिखा है, कुछ दिनों के बाद उस देश का वर्ष ना होने के कारण नाली सूख गया। కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేని కారణం చేత నీరు ఎండిపోయేను. अब एलिया क्या करेगा? ఏలియా ఏం చేస్తాడు? अगर आप हम दोनों थे, एलिया क्या करेगा? మనం ఉంటే అంట ఏలియా ఇప్పుడు ఏం చేస్తాడు? अभी तक आपने मांस खा रहे, रोटी खाया, ఇప్పటి వరకు నువ్వు రొట్టె మాంసం తింటున్నావు చక్కగా, किरित की नदी का पानी पिया, ఏదైతే వాడు నేను వాగు నీళ్లు अगर आपके पास एलिया तो क्या बोलेगा आपको? ఇప్పుడు మీ ఎదురుగా ఏలియా ఉంటే మీరు ఏం अब చెప్తారు? क्या खाएगा? ఇంకేం తింటాను अब खाएगा तो गले में अटक जाए तो पानी कहाँ से पिएगा? ఇప్పుడు తింటే గొంతులో ఇరుక్కుపోతే నీళ్ళు ఎక్కడి నుంచి తాగుతావు? अगर खाएगा गले में अटक जाए सब मर जाएगा। గొంతులో అతుక్కుపోయి ఇరుక్కుపోతే अब కనుక एलिया क्या बोलेगा वो देखो, ఏలియా ఏమంటాడో తెలుసా? प्रभु ही देखे, ఆయనే చూసుకున్నాను. धीरे 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 सूखते जा रहे हैं। మెల్లిమెల్లిగా నీళ్లు ఎండిపోయినాయి. ये भाइयों बहनों, రే సహోదరు, एकदम नदी सूखते जा, ఒక్కసారి నది ఎండిపోలేదు, इतने इतने से पानी होता है। కొంచెం కొంచెం కొంచెంగా यहाँ ఎండిపోతుంది. तृप्त जीवन भी होना है। అందులో మనం తృప్తి కలిగి జీవించడం. एलिया एलिगेशन नहीं लगाया, ఏలియా దేవుని మీద प्रभु దోషం नाली सूख పెట్టలేదు. जा रही, इतनी इतनी से पानी से कहाँ से पीऊं? ప్రభా ఇగో నది వాగు ఎండిపోతుంది, కొంచెం కొంచెం నీళ్ళతో నాకు ఎలా मिट्टी भी आ रही, प्रभु मैं कैसे पीऊं? నీళ్ళ మట్టి కూడా కలిసి వస్తుంది, ఎలా ये भाई తాగాలి? परिवारों में तृप्त जीवन जीना। చాలా సార్లు మన కుటుంబాల్లో తృప్తి కలిగి జీవించడం इसलिए నేర్చుకోవాలి. आप लोग अगर एब्री पत्री की पत्री 13:4 से लेकर पढ़ते, विवाह सबसे आदर की बात है, नीचे लिखा है धनापेक्षा नहीं होना चाहिए। అవేవా హెబ్రీ పత్రిక మనం 13వ అధ్యాయం 14 వచ్చిన చూసి 4:13 చూడగలిగితే 13:4 से 4 వచనంలో కింద చూసినట్లయితే ధనాపేక్ష లేని వారే ऊपर क्या लिखा 4 में? 4లో ఏమి రాయబడి ఉంది? 4 में क्या लिखा? ఏమి రాయబడి ఉంది? हाँ, मेरे को वचन बताने तो गुस्सा आता है मुझे बहुत, वचन करेक्ट से बताना है। देखो आप लोग भी ऐसा ही होना है, మీరు వాక్యం కరెక్ట్ గా చెప్పాలి. हाँ वचन भी पालन करना है आप लोगों को भी। కూడా మీరు అనుసరించాలి. मेरे को गुस्सा आना, परमेश्वर को गुस्सा आना है। నా కోపరాటం దేవునికి కోపం. एलिया को गुस्सा आना, परमेश्वर को गुस्सा आना है। ఏలియాకి కోపరాటం దేవునికి కోపం. देखो एलिया ने, देखो याकूब बोला हमारा जैसा एक इंसान बोलने से 3.5 वर्ष बारिश नहीं आया। యాకోబు అంటున్నాడు మనలాంటి మనుషులు మాట్లాడగా 3.5 సంవత్సరాలు వర్షం లేకుండా పోయింది. भाइयों बहनों, ప్రియ సహోదరులు, देखो यहाँ क्या देखा, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. जो देखो क्या बोला, ఏమంటున్నాడో చూడండి. उसके बाद ఆ తర్వాత ऐसे ऐसे पानी पीते जा रहे हैं। అలాగే నీళ్లు हमारे घर में जो है उसी से चलाना, మన ఇంట్లో ఏదుందో దాంతో ऊंचे ऊंचे ख्वाबों में नहीं आना है। పెద్ద పెద్ద ఆలోచనలు हमारा स्थिति गति जानना बहुत जरूरी है। పరిస్థితులు చూసి इसलिए प्रभु यीशु ने बोला तेरे पास क्या है, बैठ के गिनती करके देख लो। అందుకే ప్రభు అనేసి అంటున్నాడు దగ్గర ఏముందో లెక్క చూసుకో कुछ అంటున్నాడు. मसीहा लोग ऐसा नहीं करते, కొంతమంది క్రైస్తవులు అలా ఉండరు, ऐसा नहीं करते। అలా ఉండరు. उस समय वचन को याद नहीं आता, అప్పుడు వాళ్ళకి వాక్యం కూడా గుర్తురాదు, परिस्थिति याद आता है। పరిస్థితులే గుర్తొస్తాయి. लेकिन परिस्थिति प्रभु को रखो, పరిస్థితులు ప్రభు దగ్గర वो పెట్టు. बदल देगा, ఆయన वो మారుస్తాడు, देख लेगा, ఆయన वो చూసుకుంటాడు. इंतजाम करेगा। ఆయనే ये చూసుకుంటాడు. नहीं छोटी मोटी बात, बर्गो बर्गो बर्गो
చిన్న చిన్న విషయాలకి పరుగులెడుతూ ఉంటారు. भाइयों बहनों, సహోదరులారా, पवित्र आत्मा से आदरण एक सहायक हमारे पास है, పరిశుద్ధాత్ముడు అనే ఆదరణకర్త एक మన దగ్గర सहायक ఉన్నాడు. हमारे पास మన है, దగ్గర ఉన్నాడు. उसको मदद मांगो। ఆయన ద్వారా సహాయం వేడుకోండి. उसके बाद देखो ఆ తర్వాత చూడండి, जब 8 में लिखा है, 8లో రాయబడి ఉంది, 17:8 में, 17:8లో तब यहोवा का यह वचन उसके पास पहुंचा, हाँ, चलकर सिदोन के सारपत नगर में जाकर वहीं रह। प्रेज द सुन, लॉर्ड, मैंने वहां की एक विधवा को तेरे खिलाने की आज्ञा दी। प्रेज द लॉर्ड, हालेलुया। హల్లెలూయా. అంతటా యెహోవాకు అతని ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, हाँ, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, इंतजाम నిన్ను कर, పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి इंतजाम कर दिया, ఆయన చూసుకుంటే ఆయనే हो చూసుకున్నాడు. गया। చూసుకున్నాడు छोटी ఆయనే. छोटी इसमें कंट्रोल क्या बोलते हैं इसको, थोड़ी छोटी गड्ढों में पानी पीते पीते जीवन बिताया। ఆ వాగుల్లో అక్కడెక్కడ నిలబడిన ఆ చిన్న చిన్న గుంటలో నీళ్లు తాగి జీవనం గడిపాడు. ये भाइयों बहनों, వచ్చాడు. अब क्या बोला, ఇప్పుడేమంటున్నాడు, परमेश्वर देखेगा, దేవుడే చూసుకుంటాడు, इंतजाम करेगा। ఆయనే చూసుకుంటాడు. तुरंत सारे पुत्र सिस्टर को बता दिया, వెంటనే సారెపతు స్త్రీకి చెప్తున్నాడు, सिस्टर को बता दिया, ఆవిడకి చెప్తున్నాడు, वो एक मेरा दास आ रहा ఇంకో నా దాసుడు है, వస్తున్నాడు, एक दास आ रहा है, నా దాసుడు उसको వస్తున్నాడు, खिलाओ पिलाओ। ఆయనకి తినిపించు తాగించు అంటున్నాడు. देखो इनको पता ही नहीं है कौन आ रहे क्या कर रहे, मेरा स्थिति ऐसा हो तो मैं क्या करूं। ఆవిడ అనుకుంటుంది, నా పరిస్థితి ఎలా ఉంటే నేనేం जब చేయలేదు. एलिया गया, ఎప్పుడైతే ఏలి వెళ్ళాడో उस शहर में कदम रखा, ఆ పట్టణంలో కాలు एक పెట్టినప్పుడు स्त्री एक लकड़ी भीनते हुए इसको नजर आ गया। ఒక స్త్రీ పుల్లలు ఏరుకుంటూ కనపడింది. उसने कहा, ఆమె అంటుంది, इधर आओ, రావు इधर आओ, రా, किसी पात्र में मेरे पीने का थोड़ा पानी लेके आओ। దేనిలోనైనా నేను తాగటం కోసం కొంచెం నీళ్లు తీసుకురా అంటున్నాడు. ठीक है, थोड़ा सा पानी पिला दूंगा करके जा। ఆమె నీళ్లు తీసుకొస్తానని వెళ్తుంది. फिर बोला, మళ్ళీ అంటున్నాడు, देखो क्या बोला, फिर क्या बोला, ఆమె మళ్ళీ ఏమంటున్నాడు, 11 वचन में लिखा है। 11లో అంటున్నాడు, जब वह लेने जा रही थी, हाँ, उसने उसे पुकार के कहा, हाँ, अपने हाथ में एक टुकड़ा रोटी भी मेरे पास रोटी भी लेके आओ, ఒక రొట్టె ముక్క కూడా తీసుకురా, पानी लाओ, रोटी लाओ, నీళ్లుదే రొట్టెదే, मुझे बहुत भूख लग रहे, నాకు ఎంతో ఆకలేస్తుంది, बहुत भूख लग रहे, ఎంతో ఆకలేస్తుంది, आप थोड़ा सा रोटी भी लाओ, కొంచెం రొట్టె తీసుకురా, पानी भी लाओ। నీళ్లు కూడా తీసుకురా. प्रभु जी पानी पिला दूंगी लेकिन मेरे पास रोटी नहीं। ప్రభా, నేనైతే నీళ్ళైతే తాగిస్తాను కానీ రొట్టెకి నా దగ్గర ఏం లేదంట. मैं ये लकड़ी इसलिए बीन रहा हूँ, मेरे पास थोड़ा सा आटा है, थोड़ा सा तेल है, वो खा पी के हम मर जाएंगे, अकाल हो गए, हम क्या करेंगे। నేను ఈ పుల్లలో ఎందుకు ఏరుకున్నానంటే నా దగ్గర కొంచెమే నూనె కొంచెమే పిండి ఉంది, అది వండుకు తిని నేను చచ్చిపోవాలని लिखा है, देख लो इसमें लिखा है, ఇక్కడ రాయబడి ఉంది. 12वीं नीचे लिखा है, हमसे खाए पिए मर जाए। మేము తిని తాగి చచ్చిపోదాం అనుకుంటున్నాం. अब प्लान बना दिया। మేము ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాం. तब एलिया ने बोला, अरे इस औरत के पास भेज दिया यार, पहले तो चिकन लेग पीस सारे हमने खा लिया, घी का रोटी खा लिया, पता नहीं किसी के पास भेज दिया, किसी का पल्ला पड़ा दिया मुझे। అప్పుడు ఏలియా అనుకున్నాడా, ఇదిగో ఇలాంటి స్త్రీ దగ్గరికి పంపాడే, నేను ముందు ఎంతో మంచి వైభవంగా తిన్నాను తాగాను, ఇప్పుడు తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు నన్ను. దేవుడు कोई भी परिस्थिति हो, ఏ పరిస్థితులు అయినా प्रभु को निर्भर हो जाओ, దేవుని మీద ఆధారపడు. अच्छा करेगा, बुराई नहीं करेगा। దేవుడు మంచి చేస్తాడు అని हमारा प्रभु చెప్పి अच्छा है, మన ప్రభు గొప్ప మంచివాడు, हमारा प्रभु अच्छा है। గొప్ప మంచివాడు. परिस्थितियों में हमको ऊंचा उठाएंगे, అట్లాంటి పరిస్థితుల్లోనే మనల్ని లేవనెత్తుతాడు, ऊंचा उठाएंगे। हम లేవనెత్తుతాడు. लाला बच्चा है उनका, మనం ఆయనకి ఎంతో ప్రియమైన, हमारे लिए खून बहाया మన उन्होंने, కోసం రక్తం अपने కార్చాడు. बेटे को रख नहीं छोड़ा, इसने नहीं छोड़ दिया हमारे लिए। ఆయన తన సొంత కుమారుని దాచిపెట్టుకోలేదు, మన కోసం అనుగ్రహించాడు. इसलिए देखो भाई बहनों, అందుకని చూడండి సహోదరు, मत डर, భయపడవద్దు, భయపడవద్దు, मत डर। భయపడవద్దు. उसमें क्या बोला देख लो, ఇక్కడ ఏమంటున్నాడు, 13वें वचन में लिखा है, 13 అంటున్నాడు, एलिया उनसे कहा, मत डर स्त्री, ఏలియా ఆమెతో అంటున్నాడు, భయపడవద్దు. पहले मेरे लिए एक छोटी सी रोटी बनवा कर मेरे पास लिया। ముందు నాకు ఒక చిన్న అప్పమ్మ తీసుకుని మొదట నా దగ్గర తీసుకురా. यीशु मसीह ने अपना परिचर्या में पहाड़ के उपदेश में 6:33 में क्या बोला पता है? मत्ती सुसमाचार యేసుక్రీస్తు ప్రభువారు తన కొండ మీద ప్రసంగంలో మొదటి ప్రసంగంలో 6:33లో ఏమన్నాడో తెలుసా? क्या बोला? पहले मेरे धार्मिकता का राज्य का खोज में रहो, दो चाहिए हमको मिलेगा। మొదట నా రాజ్య నీతిని వెతకండి, మీకు ఏది అవసరమైన దొరికిపోతే. चाहे डॉक्टर कुछ भी बोले, డాక్టర్ ఏమన్నా कुछ भी बोले, ఏమైనా అన్నాయి, जहाँ नहीं है वहां उत्पन्न करें, ఎక్కడ లేదు అక్కడ సమస్తం उत्पन्न करेंगे, సమస్తం लेकिन हम कभी भी यह नहीं छोड़ना, కానీ ఎప్పుడు మనం उदास नहीं होना, ఎప్పుడు गुस्सा नहीं होना। కోపగించుకోవద్దు. दूसरी बात है, రెండవది తిరిగి అంటే సరిపెట్టుకుంటాం అంటారు, హిందీలో ఏమంటాం, హిందీలో ఏం क्या बोलते इसको, एडजस्टमेंट। कभी एडजस्टमेंट नहीं करना, ఎప్పుడు మనం సరిపెట్టుకునే విధానం, नहीं एडजस्टमेंट नहीं करना, అట్లాంటి విషయాలు आपकी परिस्थिति का एडजस्टमेंट मत నీ करना। పరిస్థితులను బట్టి నువ్వు అడ్జస్ట్ प्रभु అవ్వకూడదు. कर सकता है, ప్రభు నీ కోసం చేయగలుగుతాడు, कर सकता है, చేయగలుగుతాడు. ये है हमारा गोल, ఇదే మన గోల్ అయి ఉంది. यही एलिया के पास है। ఇక్కడే ఏలియా దగ్గర कोई చూస్తాం, बात नहीं, केरत नदी सूख गया, పర్వాలేదు కేరీతు వాగు ఎండిపోయింది, वो लेके आए तो खाके कैसे पिएंगे, అది రొట్టెలు కనుక కాకులు తెచ్చినట్లయితే నేను ఎలాగా कोई चिंता नहीं। ఏ చింత కూడా పడలేదు. जब तक वहां जो पानी वो पिया, ఎప్పటి వరకు అక్కడ నీళ్లు ఉన్నాయి తాగుతూ प्रभु ने बोला जाओ सारे को जाओ, దేవుడు అంటున్నాడు సారిపత వెళ్ళు, उसको विधवा को मैंने बता दिया, విధవరాలకు చెప్పాను, जाके बोला వెళ్ళి అంటున్నాడు मेरे लिए लेके आओ। నా కోసం తీసుకురా. देखो
यूहन्ना सुसमाचार యోహాను సువార్త 13वीं अध्याय 13వ అధ్యాయం 20 में क्या बोला प्रभु यीशु? 20లో ఏమంటున్నాడు छोड़ एक बार देखो, हमारे लिए भी మన కోసం కూడా देखो क्या बोला। मैं तुमसे सच सच कहता सच सच कहता हूँ, जो मेरे भेजे हुए को ग्रहण करता है, मेरे भेजे हुए को ग्रहण करता है, मुझे ग्रहण करता मुझे है, ग्रहण करता जो है, मुझे ग्रहण करता है, मुझे ग्रहण करता है, मेरे भेजने वाले मेरे भेजने वाले को ग्रहण करता है। देखा, నేను ఎవరిని పంపుదును వారిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడగును నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వారిని చేర్చుకునేవాడగునని మీతో प्रेज द लॉर्ड। ये सारे पुत्र सिस्टर किसको ले लिया? ఈ సారెపత స్త్రీ ఎవరిని చేర్చుకుంది? परमेश्वर, దేవుణ్ణి చేర్చుకున్నాడు, परमेश्वर को। దేవుణ్ణి చేర్చుకున్నాడు। वचन में क्या लिखा है? ఇక్కడ వాక్యంలో तो मैंने भेजने वालों को स्वीकार करते, मुझे स्वीकार किया, मुझे स्वीकार करते, मुझे मेरे क्या लिखा वहां बता दे पढ़ना। हाँ, मुझे स्वीकार करे, मेरे भेजने वाले को मेरे भेजने वालों को स्वीकार ग्रहण करता है। ग्रहण करता है। నేను ఎవరిని పంపుతాను వాడు నన్ను చేర్చుకుంటారు, నన్ను చేర్చుకున్నాడు నన్ను చేర్చు। एलिया को कौन भेजा? ఎవరిని? ఏలియాని పంపాడు, परमेश्वर भेजा। దేవుడు పంపించాడు। वो स्त्री कहती है, ఆ స్త్రీ అంటుంది मेरे पास कुछ भी नहीं నా है దగ్గర ఏమీ లేదు, प्रभु, मेरे पास कुछ भी नहीं నా है। దగ్గర ఏమీ లేదు। तो कहता है मेरे लिए पहले बना के लाओ। నా కోసం మొట్టమొదటి చేసుకునిరా అంటున్నాడు। जब तक देखा उसने, इसके बाद अपने और अपने बेटे के लिए वो बना के उसने लेके आया, क्योंकि इजराइल का परमेश्वर यहोवा यूं कहता है, जब तक यहोवा भूमि पर मेघ ना बरसाए तब तक ना तो उसे घड़े का मैदा समाप्त होगा और ना उस कुप्पी का तेल घटेगा। భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోయింది। హల్లెలూయా। अद्भुत कार्य चमत्कार, అద్భుత ఆశ్చర్యకార్యం చేసే దేవుడు। 15 साल की बात है, 15 సంవత్సరాల క్రితం हमारे हाउस का घंटी नहीं बज रही, कॉलिंग बेल। మా ఇంటి బెల్లు మోగటం లేదు, मुझे पास टाइम नहीं है, నా దగ్గర టైం లేదు। सुबह निकलता हूँ शाम का आता हूँ, ఉదయం వెళ్ళిపోతాను, సాయంత్రం फिर వస్తాను, शाम को सेवा में जाना, రాగానే మళ్ళీ వెంటనే फिर रात को 12 बजे आना है। రాత్రి 12 గంటలకు तो రావాలి। कॉलिंग बेल बजता ही नहीं। కాలింగ్ బెల్లు మోగటం లేదు। बोलता है पापा कॉलिंग बेल नहीं बज रहे, పిల్లలు అంటున్నారు పాప మోగటం లేదు నాన్న అని। मैकेनिक को बुलाओ। మెకానిక్ कोई बात नहीं बुलाए। పిలుద్దాములేని। एक दिन ఒక రోజు मैं आते आते ही నేను వస్తూనే मैंने प्रार्थना करता गया, నేను ప్రార్థన చేసుకుంటూ एक बार अभी मैं घंटी बजाऊं, నేను ఒక్కసారి బెల్లు మోగిస్తాను। प्रभु ప్రభువా घंटी खम बजना है। బెల్లు మోగంటూ టంగ్ ऐसे धुन में आया मैं, అలాంటి దున్లో వచ్చాను నేను। पता नहीं पवित्र आत्मा कैसे धुन में लेके आए ఎలా मुझे। పరిశుద్ధాత్మ అలా అంత बात तो छोटी है, ऐसी बात नहीं है, చిన్న విషయమే, बात तो छोटी है, చిన్న విషయమే। लेकिन मेरे अंदर पवित्र आत्मा కానీ నా आग जैसा। పరిశుద్ధాత్ముడు मैं आया, घर के सामने आया, हाथ रख तो ठैंग बज गए। నేను వచ్చి వెంటనే గడి దాని మీద స్విచ్ మీద చేయబెట్టగానే టంగ్ बच्चे आके बोला कहाँ कौन कौन क्या हो गया, कैसे ठीक हो गया? పిల్లలు వచ్చి అంటారు అరే ఇది ఎలా బాగైంది ఎలా బాగైంది అని। नहीं कैसे भागो। అది ఎలా బాగైంది। एक हमारा घर में, हमारे चर्च में एक भाई है, మన సంఘంలో సహోదరుడు ఉన్నాడు, गड़ी बेचारा गड़ी ठीक करने के उसका पैसा नहीं, ఆ గడియారం బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు, उसके पास नहीं, वो रुक गई। అది ఆగిపోయింది। एक बार घड़ी के ऊपर हाथ रख के बोला, मेरा दास ने बोलता है अद्भुत कार्य आश्चर्य कार्य, घंटी भी बज जाएगी तो मेरा वॉच भी गुम जाए। ఆయన అంటున్నాడు నా దైవదాసులు అని చెప్తున్నాడు, బెల్లే మోగినప్పుడు నేను కూడా యేసు నామములో దీని మీద ప్రార్థన చేస్తున్నా, ఇది కూడా బాగైపోతుంది। घूमना शुरू हो गया। అది వెంటనే అది हालेलुया। गवाही बताया। సాక్ష్యం एक చెప్పాడు। बार एक घर में खाने के लिए जाना था हमको, ఒకసారి ఒక ఇంట్లో భోజనానికి వెళ్ళాలి, हम जो ऑटो में आया था, ऑटो नहीं मिल रहे, మేము ఆటో కోసం రావాలి, इसने बोला रिजर्व में हो गया ऑटो, అది ఆటో రిజర్వ్ అయిపోయింది, सारा आधा किलोमीटर भी नहीं चलेगा, ఆ దానిలో 1/2 కిలోమీటర్ కూడా लेकिन నడవదు, 3 किलोमीटर 2 किलोमीटर में पेट्रोल पंप है। కానీ 3 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ పంప్ ఉంది। सर मैं क्या करूं? సార్ నేను अरे यार कोई नहीं आ रहे, ఎవరు రాట్లేదు, सारा आधा किलोमीटर फरलंग भी नहीं आएगा ये। ఇది కొంచెం ఆधा కిలోమీటర్ కూడా मैंने बोला దాదాపు मैं चढ़ रहा हूँ, आप पेट्रोल पंप तक ये आएगा, चल। నేనన్నాను నేను ఎక్కుతున్నాను ఈ ఆటోలో, ఇది పెట్రోల్ బంక్ దాకా నడుస్తుంది। प्रार्थना किया हमने, నేను ప్రార్థన చేశాను। भाइयों बहनों, पेट्रोल पंप के पास आगे गया, रुक गया गाड़ी। ఎక్కడైతే పెట్రోల్ పంప్ ఉందో అక్కడ దాకా నడిచింది అతను। उसने बोला सर ఆయన అంటున్నాడు क्या हो गया, आप फरलंग भी नहीं आते, पेट्रोल पंप के पास आके रुक गई। ఆయన అన్నాడు సార్ ఇది 1/2 కిలోమీటర్ కూడా రాదు, ఇది 3 కిలోమీటర్లు ఎలా हमने నడిచింది? विश्वास किया मेरा परमेश्वर महान। నేను నమ్మాను నా దేవుడు గొప్ప దేవుడు అని। भाइयों बहनों, సహోదరులారా देखो इसमें क्या लिखा है, చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉందో। ना कुप्पी में तेल गटी हो गया, ना आटा गटी हो गया। ఇక్కడ చూడండి తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ అయిపోలేదు। 15 में लिखा है, 15 అంటున్నాడు तब चली गई और एलिया के वचन के अनुसार किया, तब से वे और स्त्री और उसका घराना बहुत दिन तक खाते रहे। అంతటా ఆమె వెళ్లి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు। 16 में लिखा है, 16 यहोवा का उस वचन के अनुसार उसने एलिया के द्वारा कहा था, ना तो उस घड़ी का मैदा समाप्त हुआ
और ना उस कुप्पी का तेल घटा हुआ। యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడిలో ఉన్న నూనె Praise the అయిపోలేదు. Lord. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. इसलिए कहता है అందుకే वो అంటున్నాడు, ही इंतजाम करेंगे। ఆయనే చూసుకుని अरे ఉన్నాడు. प्रभु का काम करते जाओ, కాబట్టి మనం तुम దేవుడి करते जाओ, పని मेरे చేసుకుంటూ सामने जो भी करते जाओ। నీ ఎదురుగా ఏం దేవుడి పని ఉందో అదంతా मैं చేసుకుంటూ आपको बात बताऊं, ఇంకో మాట చెప్పనా? आपके घर में आपके सामने जो भी उधर कचरा फसला बढ़ाया, तू क्लियर करते जाओ, तेरा घर क्लियर नहीं होगा। మీ ఇంట్లో మీ ఎదురుగా అటు ఇటు ఏదేదో పడిపోయింది అనుకో, చెత్త చెదారం నువ్వు సాఫ్ చేసుకుంటూ పోతే సాఫ్ అవుదా? आपने की साफ करते जा रहे तो साफ नहीं होगा, అది సాఫ్ చేసుకుంటూ పోతే సాఫ్ అవుదా? हो जाता है। అవుతుంది. इसी तरह అలాగే आध्यात्मिक तौर पर ఆధ్యాత్మిక हम भी మనం కూడా जो भी आपके सामने है, నీ ఎదురుగా ఏదైతే ఉందో देखो చూడు, ये प्रभु का इच्छा है या ఇది नहीं? దేవుని చిత్తమో కాదా? इच्छा है, దేవుని చిత్తమే, कर लो। చేసేయి. इच्छा नहीं, దేవుని చిత్తం కాదా? हट पीछे, తీసేయి, छोड़ दो इसको, వదిలిపెట్టి దాన్ని. चाहे कुछ भी हो, ఏమైనా కానీ, चाहे कुछ भी हो, ఏదైనా सर से लेकर पांव तक కళ్ళ నుండి అరికాల వరకు प्रभु का महिमा करो। దేవుని మహిమపరచు. आगे पीछे नहीं देखना, వెనక ముందు प्रभु ఆలోచించు. जो बोलेगा वो करो। ప్రభు ఏది చెప్తే అది చెయ్యి. एलिया तू बोलो 3.5 वर्ष बारिश नहीं है, ఏలియా నువ్వు చెప్పు 3.5 సంవత్సరాలు వర్షం రాదు అని. तो क्या करूं, फिर मैं क्या करूं, मैं कहां जाऊं, ऐसा तो नहीं सोचा उसने। నేనేం చేసేది, నేను ఎక్కడో పోవాలని ఏలియా ఆలోచన చేయలే. जो बोला करते गए। దేవుడు ప్రకటించమన్నాడు, ప్రకటించాడు. आज इस वचन के द्वारा मैंने क्या सीखा, ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? वही इंतजाम करें, ఆయనే చూసుకున్నాడు. लेकिन उसको धार्मिकता में उसकी अनुसार उसकी कामों को, इच्छा को पूरा करते जाओ। కాబట్టి ఆయన నీతిలో నడుచుకుంటూ ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ चिंता मत करो, ఎప్పుడు చింతపడకు, चिंता मत करो। చింతపడకు. हमारा प्रभु संसार में जो है उससे बढ़कर है। మన ప్రభు లోకంలో ఉన్న వాళ్ళకంటే గొప్పవాడు. आइए छोटा सा प्रार्थना, రండి చిన్న ప్రార్థన छोटा सा చేద్దాం. प्रार्थना। చిన్న ప్రార్థన చేద్దాం. सर्वशक्तिमान प्रभु, సర్వశక్తిమంతుడు, हे कृपालु दयालु, కృపగలిగిన దయగల దేవా, धन्यवाद करता నీ పాదాలకు వందనాలు. हूं यीशु के नाम से, యేసు నామములో तेरे दास के द्वारा నీ దాసుని आज एक अच्छे वचन बताया, నువ్వు వర్ణించిన हम మంచి सबको మాటలు हौसला बढ़ाया, మా అందరికి ధైర్యపరిచిన, हौसला बढ़ाया प्रभु, మాకందరిని ధైర్యపరిచి हमेशा हमारे बगल में रहना प्रभु, ఎల్లప్పుడు మాతో ఉండి एक सहायक प्रभु, మాకు సహాయకుడిగా मैं ఉండే आपका काम करता रहूंगा, ప్రభా, నీ పని నేను చేసుకుంటూ मेरा పోతాను. इंतजाम करता रहे, నాకు నువ్వు అన్ని मुझे कोई చూసుకుంటూ चिंता कोई गति नहीं। నాకే తక్కువదనో ఏ చింత లేదు. आपके दास के द्वारा बोला वचन यीशु के नाम से आशीर्वाद। ప్రభా, నీ దాసు ద్వారా మాట్లాడి వాక్యం యేసు నామములో దీవించబడును గాక. आमीन। ఆమేన్. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनते रहे। ఆమేన్. हालेलुया హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. मैं सबको प्रभु का नाम से धन्यवाद। అందరికీ ప్రభు యేసు నామములో వందనాలు. आप लोग ने INLF में मैसेज